పాండవులు అడవిలో ఉన్నప్పుడు వారి దగ్గర తినడానికి ఏమీ ఉండేది కాదు. అప్పుడు సూర్యభగవానుడు ద్రౌపదికి ఒక అక్షయ పాత్రను ఇచ్చాడు. ఆ పాత్ర ప్రత్యేకత ఏంటంటే, ద్రౌపది భోజనం చేసే వరకు అందులో ఎంతమందికైనా సరిపడా ఆహారం వస్తూనే ఉంటుంది. ఒకరోజు దుర్వాస మహర్షి తన వేలమంది శిష్యులతో కలిసి భోజనానికి వచ్చారు. అప్పటికే ద్రౌపది భోజనం చేసేసింది, పాత్ర ఖాళీ అయిపోయింది. అయ్యో! ఇప్పుడు వీరందరికీ భోజనం ఎలా పెట్టాలి అని ద్రౌపది కృష్ణుడిని వేడుకుంది. కృష్ణుడు వచ్చి ఆ పాత్రను చూస్తే దానికి ఒకే ఒక్క మెతుకు అంటుకుని ఉంది. కృష్ణుడు ఆ ఒక్క మెతుకును తిని ఆకలి తీరిపోయింది అన్నాడు. అంతే. అడవిలో ఉన్న వేలమంది శిష్యులకు కడుపు నిండిపోయి వారందరూ తృప్తిగా వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లలు, మనం భక్తితో దేవుడికి ఒక్క మెతుకు పెట్టినా ఆయన మనల్ని మరియు మన చుట్టూ ఉన్నవారిని తృప్తిపరుస్తారు. దేవుడి మీద నమ్మకం ఉంటే ఏ సమస్య రాదు.